ఢిల్లీ వేదికగా జరిగిన రైజినా డైలాగ్ సదస్సుపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. ప్రస్తుతం ప్రపంచం ఒక కొత్త దశలోకి ప్రవేశిస్తోంది. దేశాలు తమ భౌగోళిక సరిహద్దులపై మాత్రమే కాకుండా డిజిటల్ ప్రపంచంపై కూడా సార్వభౌమాధికారాన్ని ప్రకటిస్తున్నాయి. ఇంటర్నెట్, డేటా, కృత్రిమ మేధస్సు వంటి రంగాలు ఇప్పుడు దేశాల ఆర్థికాభివృద్ధికి కీలకంగా మారాయి. అందువల్ల ప్రతి దేశం తమ డిజిటల్ భవిష్యత్తును స్వయంగా నిర్ణయించుకోవాలని ప్రయత్నిస్తోంది. ఈ మార్పులు ప్రపంచ రాజకీయ వ్యవస్థలో కొత్త సమీకరణాలను తీసుకొస్తున్నాయి. గతంలో అంతర్జాతీయ వ్యవస్థ ప్రధానంగా బహుపాక్షిక సహకారం ఆధారంగా పనిచేసేది. అయితే ఇప్పుడది కొంత స్థిరత్వం కోల్పోయింది. అందుకే కొత్త సమూహాలు ఏర్పడుతున్నాయి. ఇలాంటి సమూహాలు సాంకేతికత, వాణిజ్యం, భద్రతా వంటి రంగాల్లో వేగంగా నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతున్నాయి. ఇవి తమ స్వతంత్రతను కాపాడుకుంటూ ప్రపంచ రాజకీయాలలో సమతౌల్యాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ సంభాషణ ప్రపంచానికి కొత్త నిర్మాణాన్ని అందించే అవకాశం ఉంది. ఇటువంటి వాటిలో ఒకటి రైసినా డైలాగ్ సదస్సు. న్యూఢిల్లీ వేదికగా 11వ రైసినా డైలాగ్ సదస్సు ఈ నెల 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకు జరిగింది. భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన రైజినా డైలాగ్ సదస్సు ప్రధాన ఇతివృత్తం సంస్కార, అసెర్షన్, అకామిడేషన్, అడ్వాన్స్మెంట్, అంటే ఆత్మవిశ్వాసంతో సాగడం, పరస్పర సమన్వయం, అభివృద్ధి అనే భావాలను ప్రతిబింబిస్తుంది. రైజినా డైలాగ్ సదస్సు అనేది 2016 నుండి ప్రతి సంవత్సరం న్యూఢిల్లీలో జరిగే ప్రధాన సమావేశం. ఈ సమావేశంలో 110 దేశాల నుండి సుమారు 2700 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. రైజినా డైలాగ్ భౌగోళిక రాజకీయాలు, భౌగోళిక ఆర్థిక వ్యవస్థ అంశాలపై జరిగే అత్యంత ముఖ్యమైన అంతర్జాతీయ సదస్సు. ప్రపంచ సమాజం ఎదుర్కొంటున్న అత్యంత క్లిష్టమైన సమస్యలను చర్చించి పరిష్కార మార్గాలను అన్వేషించేందుకు ఇది ఒక ప్రముఖ వేదికగా పనిచేస్తుంది. ఈ సదస్సును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ప్రారంభ సమావేశంలో ఫిన్లాండ్ అధ్యక్షులు అలెగ్జాండర్ స్టబ్ ముఖ్య అతిథిగా పాల్గొని కీలక ప్రసంగం చేశారు. గ్లోబల్ సౌత్ భవిష్యత్తు ప్రపంచ క్రమాన్ని మారుస్తుందని, అందులో భారత్ ముఖ్య పాత్ర పోషిస్తుందని అన్నారు. ప్రపంచ శక్తి వనరులు పనిచేయకపోతే విద్యుత్ కొరత ఏర్పడుతుందని చెప్పారు. దేశాలు అంతర్జాతీయ నియమాలను విస్మరిస్తే ప్రస్తుత ప్రపంచం క్రమం మారుతుందని అన్నారు. అసంపూర్ణ ప్రపంచంలో అధికారాన్ని ఎలా నియంత్రించాలో పశ్చిమ దేశాలు గుర్తించడానికి ప్రయత్నించాలని అన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య కొత్త సాంకేతికతలు అంతరాన్ని పెంచకూడదని చెప్పారు. కృత్రిమ మేధ, ఏఐని పరస్పరం మార్పిడి చేసుకుంటే ప్రపంచానికి ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. వాతావరణ మార్పులు, వలసలు వంటి ప్రపంచ సమస్యలకు పరిష్కారాలు అవసరమని పేర్కొన్నారు. ఫిన్లాండ్ అధ్యక్షులు అలెగ్జాండర్ స్టబ్ కొత్త ప్రపంచ క్రమాన్ని నిర్మించడం గురించి మాట్లాడుతూ, ఫిన్లాండ్ విధానం విలువల ఆధారిత వాస్తవికతలపై ఆధారపడి ఉందని అన్నారు. భారతదేశం వేల సంవత్సరాలుగా విలువల ఆధారిత వాస్తవికతను ఆచరిస్తుందని చెప్పారు. భారతదేశ విదేశాంగ విధానం ఆచరణాత్మక ప్రపంచ దృష్టికోణంపై ఆధారపడి ఉందని పేర్కొన్నారు. ఐక్యరాజ్య సమితిలో నిర్మాణాత్మక సభ్యదేశంగా భారత్ కీలకంగా వ్యవహరిస్తోందని, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారతదేశానికి శాశ్వత స్థానం ఉండాలని పేర్కొన్నారు. You've showed the rest of the world that strategic caution and safeguarding autonomy means a lot, all the while championing multilateralism and global cooperation. And I believe personally that we should all become a little bit more Indian. It's an honor for me to open the Raisina dialogues today together with you, Mr. Prime Minister. It's amazing to see the growth of Raisina only in 10 years. ఈ సందర్భంగా విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ మాట్లాడుతూ, ప్రపంచ నైపుణ్యాలపై అవగాహనను మరింత పెంచుకోవాలని అన్నారు. రానున్న రోజుల్లో కొత్త సామర్థ్యాలు, సాంకేతికతలు, కృత్రిమ మేధ వంటి కొత్త ఆలోచనలపై చర్చలు జరుగుతాయని ఆయన అన్నారు. Our discussions over the next few days will be about new capabilities, military, economic, energy, human resources, and above all, technology. AI particularly awaits us. It will also be about two new mindsets, the greater propensity to take risks, equally the growing resolve to de-risk and diversify. పోటీ పడుతున్న సరిహద్దులు, శక్తి సమీకరణాలు, ప్రాంతాల పరిధి, ప్రపంచ సామూహిక వనరుల సంరక్షణ, కొత్త సమూహాలు, కొత్త సంరక్షకులు, కొత్త మార్గాలు, అజెండా 2030, లక్ష్యాల సాధన కోసం ప్రయత్నాలు, వాతావరణ మార్పు, ఘర్షణలు, సాంకేతికత ఆధారిత భవిష్యత్తు ప్రపంచం వైపు, సుంకాల సమయంలో వాణిజ్యం, పునరుద్ధరణ, స్థైర్యం, పునర్నిర్మాణం వంటి 6 ప్రధాన అంశాలపై ఈ 3 రోజులు చర్చలు జరిపారు.
ఢిల్లీ రైజినా డైలాగ్ 2026 సదస్సు రెండవ రోజు సమావేశంలో విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ పాల్గొని ప్రసంగించారు. భారత్ దౌత్యపరమైన చర్చలకు ఎప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. జాతీయ ప్రయోజనాల ఆధారంగా భారత్ నిర్ణయాలు అవసరమని, గ్లోబల్ సౌత్కు స్థిరమైన సముద్ర అభివృద్ధి ఉంటాయని తెలిపారు. బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా కూటమి బ్రిక్స్ అధ్యక్షత చేపట్టినప్పుడు స్థితిస్థాపకత పదవిని భారత్ ఆవిష్కరణ, సహకారం, స్థిరత్వం అనే 4 ప్రధాన అంశాలపై దృష్టి సారిస్తుందని తెలిపారు. India Middle East European Economic Corridor to promote connectivity and stability. Accommodation also defines India's engagement with major powers. With the United States, we share a vision for a free, open, inclusive and resilient Indo-Pacific. With Europe, cooperation rests on shared democratic values and pragmatic negotiations on trade and emerging technologies. ప్రస్తుతం ప్రపంచ వ్యవస్థ కొంత అస్థిరంగా ఉంది. కొన్ని ప్రాంతాలు ఇప్పుడు అంతర్జాతీయంగా రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఉదాహరణకు ఆఫ్రికా, ఇండో-పసిఫిక్ ప్రాంతం, మధ్యప్రాచ్యం వంటి ప్రాంతాలు ఇప్పుడు ప్రపంచ వ్యూహాత్మక చర్చల కేంద్రంగా మారాయి. అదే సమయంలో వనరులపై పోటీ కూడా పెరుగుతోంది. చమురు, గ్యాస్, అరుదైన ఖనిజాలు, నీటి వనరులపై దేశాల మధ్య పోటీ తీవ్రమవుతోంది. ఈ పోటీ ప్రపంచ రాజకీయాల్లో కొత్త ఉద్రిక్తతలకు దారితీస్తోంది. వీటిలో సాంకేతికత కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. కృత్రిమ మేధస్సు, సైబర్ సెక్యూరిటీ, అంతరిక్ష సాంకేతికత వంటి రంగాలు దేశాల భద్రతకు కీలకంగా మారాయి. అయితే ఇదే సాంకేతికత కొత్త రకాల ఘర్షణలకు కూడా దారితీస్తోంది. సైబర్ దాడులు, సమాచార యుద్ధాలు, డ్రోన్ యుద్ధాలు ఇప్పుడు సాధారణమవుతున్నాయి. ఇప్పటి ప్రపంచంలో యుద్ధం కేవలం సైన్యాల మధ్య జరిగేది కాదు. అది డిజిటల్ ప్రపంచంలో, ఆర్థిక వ్యవస్థలో, సమాచార వ్యవస్థలో కూడా జరుగుతోంది. అందువల్ల భద్రతా వ్యవస్థలను కొత్త పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. వీటిపై రైజినా డైలాగ్ సదస్సులో ప్రధానంగా చర్చ జరిగింది. ఇంకా ఒక ముఖ్యమైన విషయం, ప్రపంచ సామూహిక వనరులు, సముద్రాలు, అంతరిక్షం, సైబర్ ప్రపంచం, అంతర్జాతీయ సరఫరా గొలుసులు ఇవన్నీ ఇప్పుడు దేశాల మధ్య పోటీకి కేంద్రంగా మారాయి. ఈ రంగాల్లో నియంత్రణ సాధించడానికి దేశాలు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రపంచ భద్రతా వ్యవస్థ మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఇక ప్రపంచానికి ఎదురవుతున్న సవాళ్లు కూడా రూపం మార్చుకుంటున్నాయి. ఉగ్రవాదం, తీవ్రవాదం, సైబర్ దాడులు, ఆర్థిక ఒత్తిళ్లు వంటి సమస్యలు ఒకేసారి ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఈ సమస్యలను ఎదుర్కోవడానికి దేశాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇందులో భాగంగా రైజినా డైలాగ్ 2026 సదస్సులో 3వ రోజు విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ వివిధ దేశాల నాయకులతో సమావేశమయ్యారు. శ్రీలంక, భూటాన్, మారిషస్, కెన్యా, మాల్టా, సీషెల్స్, రువాండా దేశాలకు చెందిన మంత్రులతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. శ్రీలంక విదేశాంగ మంత్రి విజిత్ హెరాత్తో జరిగిన సమావేశంలో ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ పరిస్థితిపై సమర్థవంతమైన చర్చలు జరిపామని తెలియజేశారు. విజన్ మహాసాగర్, పొరుగు దేశాలకు ప్రథమ ప్రాధాన్యత, నైబర్హుడ్ ఫస్ట్ ప్రయత్నాలకు మార్గనిర్దేశం చేస్తూనే ఉంటాయని తెలిపారు. భూటాన్ విదేశాంగ మంత్రి లియోన్పో డియన్ ధుంగేల్తో జరిగిన సంభాషణ ఇరు దేశాల నాయకులు ప్రత్యేక భాగస్వామ్యాన్ని మరింతగా బలోపేతం చేసుకోవడానికి తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు. మారిషస్ విదేశాంగ మంత్రి ధనంజయ్ రితీష్ రామ్ఫుల్తో జరిగిన సమావేశంలో వ్యూహాత్మక భాగస్వామ్యానికి కట్టుబడి ఉన్నామని అన్నారు. రైజినా డైలాగ్ 2026 సదస్సులో 3వ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సదస్సులో సాంకేతికత, సుపరిపాలన, భవిష్యత్ అంశాలపై ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్న సుపరిపాలన, డిజిటల్ అంశాలను గురించి చంద్రబాబు నాయుడు వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ భారత్ శరవేగంగా అభివృద్ధి వైపు, సాంకేతికత వైపు దూసుకుపోతోందని అన్నారు. కృత్రిమ మేధ అనేది గేమ్ చేంజర్గా మారబోతోందన్నారు. ఏఐ, క్వాంటమ్ కంప్యూటర్లను ఎలా వినియోగించుకుంటామనే అంశం ఆధారంగానే వాటి భవిష్యత్తు మారుతుందని తెలిపారు. ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్ సిటీని ఏర్పాటు చేసి పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని చెప్పారు. మేధావులు, నిపుణులు, వ్యూహకర్తలు ఇచ్చిన ఆలోచనల్ని అమలు చేసేందుకు భారత్తో పాటు ఆంధ్రప్రదేశ్ సన్నద్ధంగా ఉంటుందని చంద్రబాబు నాయుడు తెలిపారు.
In Andhra Pradesh, first time, Google is investing $15 billion for data center, 1 gigawatt, and also AI. That is the biggest investment in the recent past after economic reforms in India. And also we are establishing quantum computer now. And also so many changes are going to come in the future. As on today, we are all talking Silicon Valley, that is in California, America. Future will talk Quantum Valley, that is in India, that is from Amaravati, that is from my state. Already quantum computer we have established, we are starting. By year end, operations will start. Every person day-to-day life, AI is going to play crucial role. Data is wealth. మొత్తంగా చూస్తే రైజినా డైలాగ్ ప్రపంచానికి ఒక ముఖ్యమైన చర్చా వేదికగా నిలుస్తుందని చెప్పవచ్చు. మారుతున్న ప్రపంచ పరిస్థితులను అర్థం చేసుకోవడానికి, కొత్త విధానాలను రూపొందించడానికి ఈ సదస్సు సహాయపడుతుంది. ప్రపంచ శక్తి సమీకరణాలు మారుతున్న ఈ కాలంలో ఇలాంటి సదస్సులు దేశాల మధ్య అవగాహనను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. భారత్ నిర్వహించిన ప్రతిష్టాత్మక అంతర్జాతీయ వేదికలలో రైజినా డైలాగ్ 2026 వేదిక ముఖ్యమైంది. ఈ సదస్సులో ప్రపంచ రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థ, భద్రత, సాంకేతికత వంటి అనేక కీలక అంశాలపై దేశాల మధ్య సమగ్ర చర్చలకు దారితీసింది. ఈ వేదిక ద్వారా భారత్ ప్రపంచ సమస్యల పరిష్కారంలో బాధ్యతాయుత నాయకత్వాన్ని ప్రదర్శించడమే కాకుండా పరస్పర సహకారం, బహుళపాక్షిక వ్యవస్థలను బలోపేతం చేయాలనే తన సంకల్పాన్ని మరోసారి స్పష్టం చేసింది. రాబోయే సంవత్సరాల్లో ప్రపంచ రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థలు, సాంకేతిక రంగాలు మరింత వేగంగా మారే అవకాశం ఉంది. ఈ మార్పులను సమర్థంగా ఎదుర్కోవడానికి దేశాలు పరస్పర సహకారం, సంభాషణను కొనసాగించాల్సి ఉంటుంది. రైజినా డైలాగ్ వంటి వేదికలు ఆ లక్ష్యాన్ని సాధించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మొత్తానికి రైజినా డైలాగ్ 2026 ప్రపంచ దేశాల మధ్య సంభాషణను బలోపేతం చేస్తూ స్థిరమైన సమగ్ర అభివృద్ధికి దోహదపడే ఆలోచనలకు దారితీసిన ఒక ముఖ్యమైన అంతర్జాతీయ వేదికగా నిలిచింది. ఢిల్లీ వేదికగా జరిగిన రైజినా డైలాగ్ సదస్సుపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటివరకు విన్నారు. రచన వై యుగంధర్ రెడ్డి, వ్యాఖ్యానం పోపూరి మురళీకృష్ణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.